ఛాన్స్ ఇస్తే మరో 10 ఏళ్ళు దోచుకునేటోళ్ళు వాళ్ళ అధికారాన్ని ఓ రైతు బిడ్డ గుంజుకుపోయిందని ఏడుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవన నిర్మాణానికి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు శ్రీధర్ బాబు, జూపెల్లి. ఫ్యూచర్ సిటీ పేరుతోటి పాపం ఈ 30,000 ఎకరాలు 12,000 ఎకరాలు కానీ అక్కడ రియల్ ఎస్టేట్ భూమును పెంచాలని ఎంతో ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఎవడన్నా ఫ్లాట్లను కొంటే ఆ ఫ్లాట్ల మీద వచ్చే ఆ ట్యాక్స్ అదో ఈదో ప్రభుత్వం నడపడానికి ఉపయోగపడతానని ఎన్నో జిమ్మిక్కులు చెప్తాను, కానీ పాపం అది ముందర బయలుదేదు. కాకపోతే ఇవాళ దానికి శంకుస్థాపన కూడా చేసే ప్రయత్నం, భూమి పూజ చేసి దాన్ని ప్రారంభించే ప్రయత్నం కూడా చేసిండు. మరి రేపటి నుంచి అన్న ఎవడన్నా ఫ్లాట్లు కొంటాడా చూడాలి. ఫస్ట్ ఏం కడతాను అక్కడ ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్గా కడతాను, పోలీస్ కమిషనరేట్గా కడతాను. ఫస్ట్ ఏదైనా స్కూలో హాస్పిటల్లో కడితే పేదోళ్ళకి అక్కడికి వస్తాయి కదా కట్టరు. పోలీస్ కమిషనరేట్ కట్టడం వల్ల శాంతి భద్రతలను మేము కాపాడడానికి ఫస్ట్ పోలీస్ స్టేషన్ కడుతున్నామని నమ్మబలికే ప్రయత్నం. ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టండి, ఖచ్చితంగా పేదలు ఎక్కడికైతే పోతారో ధనవంతులు అక్కడ పోగవుతారు. ఇక ఎందుకంటే వాళ్ళ మీద వ్యాపారం చేసేది ధనవంతులే కాబట్టి ముందుగా స్కూలో హాస్పిటల్లో కడితే అది ఎక్కడికి వస్తుంది. ఇక ఏమంటాడు, ఛాన్స్ ఇస్తే మరో 10 ఏళ్ళు దోచుకునేటోళ్ళు. దోచుకున్న తర్వాత అసలు మనుషులు లెక్క చూసా కేసీఆర్ గారు 2 దఫాలుగా అధికారం ఇస్తేనే మొత్తం తీసుకపోయి కొటారు కొమ్మలలో కూర్చున్నాడు. కొటారి కొమ్మలలో కూర్చొని నేను షిమ్మిత్తిపోతా, మీరు చెంబులో పట్టుకొని పోయి తాగుర్రా అని చెప్పిండు. ఒక అసోంటి మొనగాడు కేసీఆర్ గారు, మరి మామూలుడు కాదు అబ్బు. కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు కనుక అవకాశం ఇస్తే వీళ్ళంతా మన బానిసాలరా, వీళ్ళంతా మన బానిసాలు. బుద్ధి పుట్టినప్పుడు 4 కొర్ర దెబ్బలు కొట్టి రావాలని కూడా ఆలోచన చేసేటోడు. ఇక వాళ్ళ అధికారాన్ని ఓ రైతు బిడ్డ గుంజుకపోయినానే గిక్కనే నవ్వొస్తుందా రేవంత్ రెడ్డి గారు, నువ్వు రైతు బిడ్డవా? మా నాయన పటేలు, మా తాత పటేలు, నేను పటేలు అని చెప్పుకున్నా, నువ్వెట్లా రైతు అవుతావు? ఏనాడన్నా మొత్తం మీ జీవితకాలంలో ఏనాడన్నా దుక్కిది ఉన్న ఫోటోలో 2 3 ఉంటే పెట్టు జరా, లే పొలానికి పోయిన ఫోటోలు ఉంటే జర పెట్టు. మీరు ఎట్లా రైతు అవుతారు, రైతు బిడ్డ అవుతారు? భూమి ఉన్నోడు ప్రతి ఒక్కడు రైతు అవుతాడా? భూమి ఉన్నోడు ఎవ్వడు రైతు కాదు, భూమిని దున్నేటోడే రైతు అవుతాడు. భూమి ఉన్నోడు భూస్వామి అవుతాడు, భూ హక్కుదారుడు అవుతాడు కావచ్చు. నాకు భూమి ఉన్నాయని చెప్పుకొని మురవచ్చు. ఇప్పుడు కేసీఆర్ రైతు అవుతాడా? భూస్వామి కేసీఆర్ గారు, భూస్వామి. ఏనాడైనా అరక కట్టింది లేదు, నాగలి కట్టింది లేదు, దున్నింది లేదు, కానీ ఆ దున్ని పొలాలు పండించి ఆ కోత కోసి కేసీఆర్ గారు ఇంట్లో పోస్తే ఆ ధనరాశులను వాడుకునే మనిషి. కేసీఆర్ గారు కూడా రైతు కాదు, రైతు భూస్వామి. ఈయన కూడా రైతు భూస్వామి రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆర్తనాదాలు చేస్తున్నారు. మీరు ఎంత ఏడ్చినా నా పని నేను చేసుకుంటా పోతా, సింగపూర్, న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా చేస్తా. కేసీఆర్ గారు కూడా గిట్టనే అన్నారు. డల్లా చేస్తా, ఇంకా కరీంనగర్ ఏమన్నాడు, కరీంనగర్ను సింగపూర్ని చేస్తా అన్నట్టున్నాడు కేసీఆర్ గారు కూడా. డల్లా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కేసీఆర్ గారు గివే మాటలు మాట్లాడండి. నా డల్లాసు లేదు, నా న్యూయార్క్ లేదు, ఎట్టున్న తెలంగాణ గట్టె ఉన్నది. మళ్ళీ నువ్వు గవే పాట పాడతాను అంటే అదే రాగం అందుకున్నావు. ఇక నువ్వు అదే రాగం అందుకొని నువ్వు ఇదే పాట పాడతాను. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం, బిల్ క్లింటన్, ఎలన్ మాస్క్ అయినా సరే ఇక్కడికి రావాల్సిందే. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్లు, భూసేకరణ జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతున్నదని వెల్లడి. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్కు సీఎం భూమి పూజ. ఏదాట బిల్ క్లింటన్, ఎలన్ మాస్క్ అయినా ఇక్కడికి రావాల్సిందేనట. ఇగో నువ్వు మొత్తం ఈ భారతదేశం అంతా తలకిందులైనా కూడా అమెరికా కాలేదు ఎప్పటికీ. భారతదేశం తలకిందులైనా మోడీ గారు మీలాంటి లీడర్లు మొత్తం తలకిందులు తపస్సు చేసినా అమెరికాను మనం అందుకోలేము. ఎవరు మన వివేకానంద స్వామి వివేకానంద గారు ఆయన కాలంలో 100 ఏళ్ల క్రితం ఆయన అమెరికా పోయినప్పుడే అన్నాడట, అమెరికా మన దేశానికి 100 ఏళ్ల ముందున్నదని చెప్పిండట ఆ టైంలోనే. ఇప్పుడు ఇంకా అమెరికా ఇంకెక్కడ ఉండాలి? 4 సార్లు చంద్రమండలానికి పోయి వచ్చిందే బాబు, ఒక్కసారైనా పోయినాం మనం? 4 సార్లు చంద్రమండలానికి వచ్చి పోయి ఇట్లా వచ్చిండ్రు.
అమెరికాలో ఉన్న ఎలన్ మాస్క్ అట, బిల్ క్లింటన్ అట, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసే అభివృద్ధి కోసం అబ్బో మేము వచ్చి ఆనే ఉంటాం జర మాకు ఇక్కడ ఏమైనా ఇంత గుంట భూమి అని బతిలాడతారట. ఈ ముచ్చట్లు రాజకీయం తెలియనోనికి చెప్పాలి, రాజకీయంలో ఓనమాలంటే ఏందో తెలియనోనికి చెప్పాలి. లేకపోతే నువ్వంటే అంగిల్ చింపుకున్నటువంటి చెప్తే వాడు సపోర్ట్ కొడతాడు. ఇట్లా అరే రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున వరకు అమెరికన్ చేస్తారట తెలంగాణ. తలకిందులో తపస్సులు చేసినా అమెరికన్ అందుకోలేం. ఏదో బతుకుదేరు మీద ఆశలు కల్పించే ముచ్చట్లు ఇవి. 40 లక్షల నిరుద్యోగులకు దిక్కులేదు తెలంగాణలో. నువ్వు టోక్యోని చేస్తావు, న్యూయార్క్ని చేస్తావు, అమెరికన్ చేస్తావు. ఎలన్ మాస్క్ ఎంతమందికి ప్రపంచవ్యాప్తంగా ఎలన్ మాస్క్ అందరికీ ఉద్యోగాలు కల్పించాడు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మందిని ముంచుతాను పాపం నిరుద్యోగులను. ఉద్యోగాలు వేయాలని వాళ్ళు రోజు ఆ దిల్సుఖ్ నగర్లా, అశోక్ నగర్లా ఏడుపులు పెడబొబ్బలు పెడతా అంటే నువ్వు అట టోక్యో చేస్తాడట. టోక్యో ఉన్నది గుంజుకోకపోతే సరే, ఉన్న భూములు గుంజుకోకపోతే సరే, 900 ఎకరాలు ఏదో గుంజుకునే ప్రయత్నం చేస్తానటగా అన్నదమ్ములు కలిసి దళితులై. జర మా నోటీస్కి వచ్చింది, ఆ బాధితులు కూడా వస్తారు జర రేపో ఎల్లుండో.